ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని పరిశుద్ధమైనటువంటి సంగమా, దేవుని బిడలారా, మన రక్షకుడైన యేసుక్రీస్తు నామమున మీ అందరికీ ఈ ఉదయమున నేను శుభములు వందనాలను తెలియజేస్తుంటున్నాను. మరొకసారి ఈ విధంగా మీతో కలుసుకొని దేవుని వాక్యాన్ని మీతో పంచుకోవడానికి దేవుడు నాకు ఇచ్చిన ఈ ఆధిక్యతను బట్టి నేను దేవునికి ఎంతో వందనస్తున్నాను. యేసు ఎవరు అనే ఈ అంశాన్ని మనం ధ్యానం చేస్తూ ఈ దినము హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయంలో మొదటి 2 వచనాలు మనం చదువుకుందాం. ఇంత గొప్ప సాక్షి సమూహము మేఘము వలె మనను ఆవరించి ఉన్నందున మనము కూడా ప్రతి భారమును సులువుగా చిక్కులబెట్టు పాపమును విడిచిపెట్టి విశ్వాసమునకు కర్తయు దాన్ని కొనసాగించువాడునైన యేసు వైపు చూచుచు మన ఎదుట ఉంచబడిన పరుగు పందెములో ఓపికతో పరుగెత్తుదము. విశ్వాసమునకు కర్త అనే ఈ మాటను మనం చూస్తున్నాం. యేసుక్రీస్తు ప్రభువు మన విశ్వాసమునకు కర్త అయినటువంటి దేవుడు. యేసు ఎవరు అనే అంశాన్ని మనం ధ్యానం చేస్తూ ఈ దినం విశ్వాసమును కర్త అనగా విశ్వాసమును మనకు అనుగ్రహించి ఆ విశ్వాసమును అభివృద్ధి చేసి ఆ విశ్వాసము ద్వారా అనేకమైన కార్యములు ఈ లోకములో మనము పొంది ఆశీర్వదించబడినట్లు చేసే దేవుడని ఈ దినం ఈ వాక్యంలో వినబోతున్నాం. విశ్వాసము అంటే హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయంలో మొదటి వచనంలో అక్కడ ఆ విశ్వాసాన్ని గురించి వివరిస్తూ విశ్వాసం అనున్నది నిరీక్షించు వాటి యొక్క నిజస్వరూపం, అదృశ్యమైనవి ఉన్నవనుటకు రుజువైనటువంటిది అన్నాడు. నిరీక్షణ రేపటిని గురించినటువంటి తలంపులు, ఆలోచన. అది మన మనసులో తలస్తాం, మన మనసులో ఊహిస్తాం. దానిని ఆ అదృశ్యమైనటువంటి మన కళ్ళ ఏదైతే అవసరమో మనకు అవసరమైన దాన్ని మన మనసులో ఊహిస్తాం, తలస్తాం. అవి అదృశ్యమైనటువంటివి. ఆ అదృశ్యమైనటువంటి దానిని ఈ లోకములో నిజము చేసేటటువంటి దేవుడు యేసుక్రీస్తు అని దేవుడు ఇక్కడ ఈ వాక్యం ద్వారా మనకు జ్ఞాపకం చేయబోతున్నాడు. అదే విశ్వాసము అని హెబ్రీ గ్రంథకర్త అని ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నాడు. కాబట్టి పిల్లరా, ఈ లోకములో ఉన్నటువంటి మనం మన విశ్వాసమును ఎలా అభివృద్ధి పరుచుకొని దేవుని దీవెనలు పొందగలమో ఈ లేఖన పాఠంలో చూస్తాం. విశ్వాసం అనేది మొట్టమొదటిగా ఎఫెసీయులకు రాసిన పత్రికలో 2వ అధ్యాయంలో 8వ వచనములో పౌలు అక్కడ జ్ఞాపకం చేస్తాడు. మీరు విశ్వాసము ద్వారా కృపచేతన రక్షించబడి ఉన్నారు. ఇది మీ వలన కలిగినది కాదు, దేవుని వరమే. యేసుక్రీస్తు ప్రభువని ఒప్పుకొని ఆయన వారముగా ఈ లోకములో ఉంటూ ఆయన సంఘముగా విశ్వాసముగా ఈ లోకములో ఉన్నామంటే ఇది నీ సొంత శక్తి చేత అయినటువంటిది కాదు. ఇది ఆయన మనకిచ్చినటువంటి గొప్ప వరం. కాబట్టి ఈ విశ్వాసం అనే వరాన్ని దేవుడు మనకిచ్చాడు. ఈ విశ్వాసం అనే వరాన్ని దేవుడు మనకిచ్చి మనలను ఈ లోకములో నడిపిస్తున్నటువంటి, పోషిస్తున్నటువంటి దేవుడు యేసుక్రీస్తు ప్రభు. కాబట్టి విశ్వాసమును ఆల్రెడీ మనకి ఇచ్చాడు కనుక ఈ విశ్వాసాన్ని వినియోగించుకోవడం లేదా ఈ విశ్వాసాన్ని మనం అనుసరించడం అనేది మనం ఈ లోకంలో నేర్చుకోవాలి. పరిశుద్ధ గ్రంథములో యేసుక్రీస్తు ప్రభు యొక్క శిష్యులు 12 మంది శిష్యులు యేసు ప్రభు దగ్గరకు వచ్చి ఆయన అడుగుతారు, అయ్యా మా విశ్వాసమును అభివృద్ధి పరచు అంటారు. లూకా సువార్త 17వ అధ్యాయంలో
5వ వచనంలో మనం చూసినట్లయితే, అపోస్తలులు మా విశ్వాసమును వృద్ధి పొందించుట, ఇంక్రీజ్ చేయుట, డెవలప్ చేయుట. మన విశ్వాసాన్ని ఎలా మనము ఇంక్రీజ్ చేసుకోనగలం, మన విశ్వాసాన్ని మనం ఎలా డెవలప్ చేసుకోనగలం అనే ఈ అంశాన్ని, ఈ ప్రశ్న యేసు ప్రభును ఆయన శిష్యులు అడుగుతున్నటువంటి సందర్భం. అప్పుడు యేసు ప్రభు వారితో అంటున్న మాట, ప్రభు మీరు ఆవగింజంత విశ్వాసము కలిగి ఈ కంబలి చెట్టును చూచి నీవు వేళ్లతో పెకిలింపబడి సముద్రములో నాటుబడుమని చెప్పునప్పుడు అది మీకు లోబడును అన్నాడు. ఆవగింజంత విశ్వాసాన్ని గురించి మాట్లాడుతున్నాడు. ఇంత పెద్ద శరీరంలో ఆవగింజ చిన్నది, చాలా చిన్నది. కానీ అంతటి విశ్వాసము ఈ లోకంలో ఎంత గొప్ప కార్యము చేస్తుందో దాన్ని ప్రభు ఇక్కడ వివరిస్తున్నాడు. ఈ విశ్వాసమైన వరం మనకి ఇచ్చాడు కనుక ఈ విశ్వాసాన్ని మనం ఎలా డెవలప్ చేయగలమంటే, మొట్టమొదటి పిల్లరా, రోమిలకు రాసిన పత్రిక 10వ అధ్యాయంలో 17వ వచనంలో పౌలు ఇక్కడ జ్ఞాపకం చేస్తాడు. వినుట వలన విశ్వాసము కలుగును, వినుట వలన విశ్వాసము కలుగుతుంది. వినుట ఏం వినాలి? చెవుల ద్వారా ఈ లోకంలో ఉన్నటువంటి మనము అనేకమైన మాటలు మనం వింటున్నాం. వినడం వేరు, అవలంబించడం వేరు. విన్నటువంటి దాన్ని విశ్వసించి దాని ప్రకారంగా చేయటే వినుట. పరిశుద్ధ గ్రంథంలో దేవుడు అనేక విధాలుగా మాట్లాడుతున్నాడు. అనేక విధాలుగా ఆయన మనకు అనేక విధాలుగా ఉపదేశించాడు. ఆయన ఉపదేశించినటువంటి మాటలను చదువుతూ వింటూ ఎలా వాటిని మనం అవలంబిస్తుంటున్నాం. మొట్టమొదటిగా వినుట వలన విశ్వాసం అంటే ఆదికాండం 12వ అధ్యాయంలో అబ్రహామును గురించి దేవుడు అక్కడ రాస్తాడు. ఆయన చెప్పినటువంటి మాటల్లో పిల్లరా, ఈ వాక్య భాగంలో మనం చూసినట్లయితే, యెహోవా నీవు నీ దేశము నుండి, నీ బంధువుల యొద్ద నుండి, నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరి నేను నీకు చూపించు దేశమునకు వెళ్ళుము అన్నాడు. వెళ్ళుము అని అన్నప్పుడు ఆయన లేరా యెహోవా మాటకు లోబడి, యెహోవా ఎవరో ఎరగకపోయినప్పటికీ ఆయన స్వరమును విని ఆయన బయలుదేరినటువంటి విశ్వాస వీరుడు. వినుట అనగా దేవుడు ఎప్పుడైతే చెప్పినాడో అక్కడి నుండి ఆయన బయలుదేరి బబులోని దేశము నుండి, ఆ ఊరనే ప్రాంతములో నుండి ఆయన కనాను దేశానికి ఆయన బయలుదేరి ఎక్కడ ఉండమంటే అక్కడ ఉండి ఏది చేయమంటే అది చేస్తూ ప్రభును వెంబడించినటువంటి, ప్రభు మాటకు లోబడినటువంటి విశ్వాస వీరుడు అబ్రహాం. ఈ లోకంలో ఉన్నటువంటి మనం పిల్లరా, దేవుడు చెప్పిన ఏ మాట నువ్వు వింటున్నావు, ఏ మాటకు నువ్వు లోబడుతున్నావు? ఇక్కడ ఆయన అంటున్నటువంటి మాట ఏంటంటే, నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేయుదును. నువ్వు ఆశీర్వాదముగా ఉందువు, నిన్ను ఆశీర్వదించు వారిని ఆశీర్వదించెదను, నిన్ను దూషించు వారిని శపించెదను. భూమి యొక్క సమస్త వంశములు నీయందు ఆశీర్వదించబడని చెప్పగా యెహోవా అతనితో చెప్పిన ప్రకారము అబ్రహాము వెళ్ళెను అన్నాడు. నిన్ను నేను ఆశీర్వదిస్తా,
నిన్ను గొప్ప జనముగా చేస్తా, నువ్వు ఆశీర్వాదముగా ఉంటావు. లేరా, ఈ మాటలు ఎప్పుడైతే యెహోవా అబ్రహాముకు చెప్పినాడో ఆ మాటలకు లోబడి తన తండ్రిని, తన బంధువులను వదిలిపెట్టి ఆయన బయలుదేరినటువంటి వీరుడు. కాబట్టే లేరా తర్వాత అధ్యాయంలో మనం చదువుతాం, విశ్వాసులకు తండ్రి అనే మాట అబ్రహాము ద్వారా మనం నేర్చుకుంటాం. మన విశ్వాసానికి మూల పురుషుడు అబ్రహామే. దేవుని మాటకు ఎప్పుడైతే లోబడి వెళ్ళినాడో పిల్లరా, మన వాక్య భాగములు చూస్తాం. ఆకాశములో ఉన్న నక్షత్రముల వలెను, సముద్రములో ఉన్న ఇసుక రేణువుల వలెను నిన్ను ఆశీర్వదిస్తాను అని చెప్పిన మాట పిల్లరా, ఐగుప్తు దేశములో 430 సంవత్సరాల కాలంలో అతని సంతానమైనటువంటి ఇశ్రాయేలీలు హెబ్రీలను ప్రియులరా 6 లక్షల కాల్బలము అనగా యుద్ధానికి వెళ్ళే యవన ప్రాయము కలిగినటువంటి యవనస్తులు మాత్రమే 6 లక్షలు. స్త్రీలు, పురుషులు, వృద్ధులు, పిల్లలు కాక. అంటే ఎంతగా అతన్ని ఆశీర్వదించాడో ఇక్కడ జ్ఞాపకం చేసుకోవాలి. కాబట్టి వినుట వలన విశ్వాసము కలుగును అన్నాడు. కాబట్టి ప్రభు యొక్క మాటలకు మనము చెవిన పెడితే, వింటే దాని నిజం చేసేటటువంటి దేవుడు. వినడం. రెండవది, మనం చదువుకున్నటువంటి మాటల పిల్లరా, ఇక్కడ యేసు ప్రభు శిష్యులు అడిగినటువంటి ప్రశ్న, మా విశ్వాసాన్ని వృద్ధి పొందించమని చెప్పినప్పుడు ఆయన అంటున్న మాట, ఆవగింజంత విశ్వాసం కలిగి ఈ కంబలి చెట్టును చూచి సముద్రములో నాటుమంటే అది లోబడును. మీరు చెప్పునప్పుడు అది లోబడును. మొదటిది వినాలా, రెండవది మనం చెప్పాలా, మనం మాట్లాడాలా. దాన్ని మనం ఎప్పుడైతే ఆ మాటను మనం ఉపయోగిస్తామో మన నోటి మాట వలన దేవుడు దాన్ని ఈ లోకంలో జరిగిస్తాడు. ఈ లోకంలో ఉన్నటువంటి మన పిల్లరా, మన నోటి మాటల్లో ఉన్నటువంటి శక్తి, నీ నోటి మాటలో ఉన్నటువంటి దేవుని యొక్క జీవం, నీలో ఉన్న విశ్వాసము ద్వారా నువ్వు పలుకుతున్నప్పుడు నీ నోటి మాట ద్వారా సృష్టిలో జరిగేటటువంటి కార్యం. ఒకానొక సందర్భంలో యేసు ప్రభు ఆయన యెరూషలేమునకు వెళుతూ యెరికో పట్టణం గుండా వెళుతున్నప్పుడు యెరికో పట్టణస్థులు యేసు ప్రభును చేర్చుకోరు. అప్పుడు ఆయన శిష్యులు యాకోబు, యోహాను అనే వారు యేసు ప్రభు దగ్గరికి వచ్చి వారు అంటున్నటువంటి మాట ఏమని అంటే, మనం ఇక్కడ చూస్తాం ప్రియరా, పరిశుద్ధ గ్రంథంలో ఈ వాక్య భాగంలో మనం చూసినట్లయితే యేసు క్రీస్తు ప్రభు ఏమని, ఈ శిష్యులు యేసు ప్రభుతో ఏమని అక్కడ అంటున్నారు. లూకా సువార్త 9వ అధ్యాయం 54వ వచనంలో, శిష్యులైన యాకోబును యోహానును అది చూచి, ప్రభువా, ఆకాశము నుండి అగ్ని దిగి వీరిని నాశనం చేయనట్లు మేము ఆజ్ఞాపించటానికి ఇష్టమా అని అడగగా ఆయన వారు తట్టు తిరిగి వారిని గద్దించారు. ఆకాశం నుండి అగ్ని దిగి వీరిని నాశనం చేయ ఆజ్ఞాపించుట మేము పలుకుట నీకు ఇష్టమా? ఈ లోకంలో ఉన్నటువంటి మనం పిల్లరా, దేవుడు విశ్వాసమైన వరాన్ని మనకి ఇచ్చాడు, కానీ ఆ విశ్వాసాన్ని వినియోగించడము మనం నేర్చుకోలేకపోతున్నాం. ఆ విశ్వాసాన్ని అనుసరించడము మనం ఈ లోకంలో నేర్చుకోలేకపోతున్నాం. ఆ విశ్వాసానికి పని చెప్పడము మనం నేర్చుకోలేకపోతున్నాం, భయపడుతున్నాం. నీ ముందు ఏ సమస్య ఉన్నా, నీ ముందు ఏ కష్టం ఉన్నా, ఏ నష్టం ఉన్నా, ఏ వ్యాధి ఉన్నా, ఏ బాధ ఉన్నా, అది ఎలాంటిదైనా, ఎంత గడ్డుదైనా
నీ శక్తికి మించినదైనా నీ ప్రాణాన్ని ఎంతగా కృంగదీసినా దేవుని యొక్క వాక్యం అంటుంది, ఈ లోకంలో ఉన్నటువంటి మనం అది ఎలాంటిదైనా మీరు చెప్పండి, అది మీకు లోబడుతుంది అని దేవుడి ఇక్కడ వాక్యంలో జ్ఞాపకం చేస్తాడు. కాబట్టి పిల్లరా, ఈ లోకంలో ఉన్నటువంటి మనం విశ్వాసము ద్వారా మనం ఎప్పుడైతే ఈ లోకములో చెప్పడం పలకడం మనం ప్రారంభిస్తామో ప్రతిది కూడా అది మనకు లోబడుతుంది. పరిశుద్ధ వారంలో హోలీ వీక్లో అంజూరపు చెట్టును శపించే ఈ మాటను మనం ధ్యానం చేస్తూ యేసుక్రీస్తు ప్రభు అంజూరపు చెట్టును శపించినప్పుడు అది ఎండిపోయినప్పుడు పేతురు అంటాడు, ప్రభువా అది ఎలాగో ఎండిపోయిందో చూడుము అని యేసు ప్రభును పేతురు అక్కడ అడిగినప్పుడు అక్కడ పేతురుకు యేసు ప్రభు ఈ మాట అక్కడ జ్ఞాపకం చేస్తూ ఉంటాడు. పేతురుతో యేసు ప్రభు అన్న మాట మార్కు సువార్త 11వ అధ్యాయంలో 22వ వచనంలో, అందుకు యేసు వారితో ఇట్లనెను, మీరు దేవుని యందు విశ్వాసముంచుడి, ఎవడైనను ఈ కొండను చూచి నువ్వు ఎత్తబడి సముద్రములో పడవేయబడుమని చెప్పి తన మనసులో సందేహింపకుని ఎడల తాను చెప్పినది జరుగునని నమ్మిన ఎడల తాను చెప్పినది జరుగునని మీతో నిశ్చయముగా చెప్పుచూ ఉన్నాను. అది తప్పకుండా జరుగుతుంది అనేది దేవుడి ఇక్కడ ఈ వాక్య భాగంలో జ్ఞాపకం చేస్తున్నాడు. కాబట్టి పిల్లరా, ఈ లోకంలో ఉన్నటువంటి మన విశ్వాసాన్ని వినియోగించుకోవడం, ప్రభుతో మనం మాట్లాడడం, ప్రభు నా విశ్వాసం ఇది, నువ్వు ఇది చేయగలవని నమ్మి దాన్ని చెప్తున్నప్పుడు అది ఎలాంటిదైనా అది నీకు లోబడుతుందని దేవుడి వాక్యం ద్వారా జ్ఞాపకం చేస్తున్నాడు. కాబట్టి యేసుక్రీస్తు ప్రభు విశ్వాసమునకు కర్త కర్మ క్రియ. కర్త అనగా ఇచ్చువాడు, చేయువాడు. కర్మ అనగా అనుభవించువాడు. క్రియ అనగా పని. కర్త అనగా క్రియేటివిటీ కలిగిన వాడు. కాబట్టి విశ్వాసం అనేది మనకు ఆల్రెడీ మనకి ఇచ్చాడు. ఆ విశ్వాసాన్ని వినియోగించుకోవడం నువ్వు చేయమని దేవుడు చెప్తున్నాడు. కాబట్టి పరిశుద్ధ గ్రంథంలో ఉన్నటువంటి కొంతమంది విశ్వాసులు పిల్లరా, యేసు ప్రభు వారి విశ్వాసానికి ఆశ్చర్యపడి వారు మెచ్చుకున్నటువంటి వారి విశ్వాసం. రోమా శతాధిపతి లూకా సువార్త 7వ అధ్యాయంలో లేదా మత్తయి సువార్త 8వ అధ్యాయంలో ఇక్కడ మనం చూస్తాం. అతని దాసుడు రోగముతో బాధపడుతూ చావ సిద్ధమైనప్పుడు ఈ శతాధిపతి యేసు ప్రభు దగ్గరికి కొంతమంది వ్యక్తులను పంపిస్తాడు. వారు యేసు ప్రభును తన ఇంటికి తీసుకుని వస్తుంటే అతడే ఎదురుగా వెళ్ళి, అయ్యా నీ ఇంట్లోనికి నా ఇంటిలోనికి నువ్వు వచ్చుటకు నేను పాత్రుని కాను, నీవు మాట మాత్రము సెలవేము, నేను సహా అధికారమునకు లోబడిన వాడను, నేను ఆజ్ఞాపిస్తే నా దాసుడు ఏది చేయమన్నది చేస్తాడు. అతని విశ్వాసం చూడండి, నేను సహా అధికారమునకు లోబడిన వాడను, నా దాసుడు ఏది చేయమన్నది చేస్తాడు. కాబట్టి నువ్వు ఆజ్ఞాపిస్తే నా దాసుడు స్వస్థపరచబడతాడు. రోగమా, దయ్యమా, దురాత్మన, దుష్టశక్త అది ఏదైనా సరే ఆజ్ఞాపించు. అతని మాటల్లో ఉన్నటువంటి విశ్వాసాన్ని యేసు ప్రభు చూచినప్పుడు ఆయన అంటున్న మాట, ఇశ్రాయేలీయులలో ఇంత గొప్ప విశ్వాసం నేను ఎన్నడూ చూచి ఉండలేదు అని ప్రభు అక్కడ జ్ఞాపకం చేస్తాడు. కాబట్టి పిల్లరా, ఈ లోకములో ఉన్నటువంటి మనం దేవుని యొక్క వాక్యం అంటుంది, నీ విశ్వాసాన్ని వినియోగించు. శతాధిపతి తనకున్న విశ్వాసాన్ని క్రీస్తు ఎదుట వెల్లడి చేశాడు. అయ్యా నువ్వు అధికారము కలిగిన వాడు గనుక నీ అధికారానికి సమస్తము లోబడుతుంది. అది ఏ రోగమైనా, అది ఎలాంటిదైనా అది లోబడవలసిందే. పరిశుద్ధ గ్రంథములో 37 రకాలైన రోగాలు ఉన్నాయి. ప్రతి రోగము మీద
అధికారము కలిగిన వాడు దేవుడే. ప్రతి రోగాన్ని స్వస్థపరచగలవాడు యెహోవా రాఫా అయినటువంటి దేవుడు మన దేవుడని దేవుడి వాక్యం ద్వారా జ్ఞాపకం చేస్తుంటున్నాడు. రెండవది పిల్లరా, మార్కు సువార్త 7వ అధ్యాయంలో 24 నుండి మనం 34 మట్టు కనుక చూసినట్లయితే సురోఫెనికయ వంశస్థురాలు అంటే పిల్లరా, యేసుక్రీస్తు కాలములో ఈ సురోఫెనికయ అనేది గొప్ప ఫ్యామిలీ, అనగా గ్రేట్ ఫ్యామిలీ. అంటే భారతదేశంలో మరి ఈనాడు ఉన్నటువంటి టాటా బిర్లా వంశం ఎంత గొప్పదో, మరి విప్రో కంపెనీ అధినేత ప్రేమ్జీ ఇలాంటి వారు, లేదా మన తెలంగాణ రాష్ట్రంలో మరి ఈనాడు చైర్మన్ రామోజీ, వాళ్ళు ఇలాంటి గొప్ప వంశానికి చెందినటువంటి వారో అలాంటి వంశానికి చెందినటువంటి స్త్రీ ఆమె యేసుక్రీస్తు దగ్గరికి వచ్చి తన కుమార్తె విషయం అడుగుతున్నప్పుడు యేసు ప్రభు అంటాడు, అయ్యా, పిల్లల రొట్టె తీసి కుక్క పిల్లలకు వేయుట యుక్తము కాదు. ఆమె అన్న మాట ఏంటంటే, ఆమె అంటున్న మాట, అయ్యా, కుక్క పిల్లలు కూడా భోజనము బల్ల కింద ఉండి యజమానుల యొక్క పిల్లలు తినివేయు ముక్కలు అవి ఏరుకొని తింటాయి కదా, వారి తినగా మిగిలినవి లేదా వారి తిని పడేసినవి అందులో నుండి మాకు కలగచేయు. లేరా, దేవునికి వాక్యం అంటుంది ఆ మత్తయి మార్కు సువార్తలో మరి 7వ అధ్యాయంలో అక్కడ యేసుక్రీస్తు ప్రభు ఆమెలో ఉన్నటువంటి మాటను చూచి అంటున్నటువంటి 7:29లో అందుకు ఆయన ఈ మాట చెప్పినందున వెలుము, నీ కుమార్తె స్వస్థత పొందింది అని చెప్పగానే ఆమె వెళ్ళిపోయింది. పిల్లరా, శతాధిపతి తన విశ్వాసాన్ని యేసు ప్రభుతో చెప్పాడు. ఈ యొక్క సురోఫెనికయ వంశస్థురాలు తన విశ్వాసాన్ని ప్రభుతో చెప్పింది. వారు స్వస్థత పొంది అనేకమైన మేళ్లను అనుభవించారు. కాబట్టి పిల్లరా, ఈ భూమి మీద ఉన్నటువంటి మనం, ఈ వాక్యాన్ని వింటున్నటువంటి నీ జీవితంలో ఏ సమస్య ఉందో, ఏ కొరత ఉందో, ఏ బాధ ఉందో, దేని చేత నువ్వు కృంగిపోతున్నావో, దేని చేత నువ్వు బాధపడుతున్నావో చింతించకు. చింతించటం వలన ఏమి ప్రయోజనం లేదు. ఎవడు చింతించటం వలన తన ఎత్తును మూడెక్కువగా చేసుకొనగలడు. మీ చింత యావత్తును ఆయన మీద వేయండి. కాబట్టి విశ్వాసం నీకుంది కనుక నీకున్న విశ్వాసాన్ని వినియోగించే సమస్యను ఎలా తొలగించుకోవడమునో నువ్వు నేర్చుకున్నప్పుడు అది నీకు లోబడుతుంది, అది నీ యొద్ద నుండి పారిపోతుంది. అదే మన విశ్వాసకర్త అయిన దేవుడు నీలో చేసే కార్యం. కాబట్టి హెబ్రీ పత్రిక 11వ అధ్యాయంలో విశ్వాస వీరులు చేసినటువంటి గొప్ప కార్యాలు, లేదా పౌలు శీలను బంధించి చెరసాలలో వేసినప్పుడు వారు పాటలతో ప్రార్థించారు, విశ్వాసముతో ఉన్నారు. చెరసాల పునాదులు వణికాయి, భూకంపం వచ్చింది, అందరి బంధకాలు ఓడిపోయినాయి. యెహోషువ ప్రార్థించాడు, సూర్య చంద్ర నక్షత్రం ఆపేశాడు. ఏలియా విశ్వాసంతో ప్రార్థించాడు, ఆకాశాన్ని మూసేశాడు. పిల్లరా, ఏలియా మన వంటి మనుష్యుడే, మనిషి స్వభావం గలవాడే. కాబట్టి ఈ లోకంలో ఉన్న మనం విశ్వాసులం పిల్లరా. ఆయన వారముగా ఈ లోకములో ఉన్న గనుక మన విశ్వాసాన్ని వినియోగించినప్పుడు నీ ముందు ఉన్న ఏ సమస్య అయినా అది నీకు లోబడుతుంది, అది నీ మాటకు లోబడుతుంది. దేవుని జీవితంలో కార్యం చేస్తాడు. ప్రభునందు నువ్వు ఆనందిస్తావు. ఇప్పుడే ఈ క్షణమే నువ్వు మోకరించి ప్రార్థన చేయు. దేవుడు నీకున్నటువంటి సమస్యలన్నీ దేవుడు తీసివేసి దేవుడు నిన్ను బహుగా ఆయన ఆశీర్వదిస్తాడు, నిన్ను ఈ లోకములో ఫలింపజేస్తాడు. అదే మన విశ్వాసమునకు కర్త. ఆ కర్త అయిన దేవుడు మనందరి జీవితాల్లో గొప్ప కార్యాలు చేస్తాడు. కాబట్టి ఈ లోకములో ఉన్న నీవు ఆ విశ్వాసంతో జీవించు, దేవుని కృపను పొందుకో. అటువంటి కృప దేవుడు నీకు దయచేయునుగాక. ఆమేన్. ప్రార్థించుకుందాం. ప్రభువా, కనికరం గల తండ్రి,
పరిశుద్ధుడమైన దేవా, నీ పాదాలకు వందనాలు. విశ్వాసమునకు కర్త దేవా, విశ్వాసమైన వరాన్ని మాకు ఇచ్చావు. ఆ విశ్వాసమైన వరమును బట్టి వినమన్నావు. అవును ప్రభువా, అబ్రహాము విన్నాడు, నీ చేత ఆశీర్వదించబడి విశ్వాసులకు తండ్రిగా ఉన్నాడు. విశ్వాసం అనగా చెప్పుట, పలుకుట, అది మాకు లోబడుతుందని చెప్పారు. అవును ప్రభువా, బిడ్డలు అనేకులు విశ్వాసం కలిగి జీవించి అది ఎలాంటి జటిలమైన సమస్య అయినా వారు దూరపరుచుకొని మీ చేత నెమ్మది, మీ ఆదరణ పొందినారు. దేవా, మరి లోకములో ఉన్నటువంటి మేము కూడా అదేవిధంగా చేసి నీ మహిమను చూస్తున్నట్లు మా అందరి విశ్వాసాన్ని మీరు బలపరచుమని దేవా ప్రార్థిస్తున్నాం. అవును తండ్రి, ఈ విధంగా మేము చేసినప్పుడే అది మా విశ్వాసం అభివృద్ధి చెందుతుంది. మా విశ్వాసములు దినదినము మేము అభివృద్ధి చెందుతాం. మరి వినుచున్న బిడ్డలు ఆ విధంగా చేసి నీ కృప పొందుటకు సహాయం చేయమని, మేళ్లతో నింపమని యేసు నామములో అడిగి వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మని త్రియేక దేవుని దీవెన ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలం ఈ వాక్యం వింటున్న మీకు అందరికీ తోడైండును గాక, ఆమేన్. ఈ వాక్యాన్ని వింటున్నటువంటి మీరు మీ కుడివైపున ఉన్నటువంటి సబ్స్క్రైబ్ దాన్ని మీరు నొక్కండి, ఆ గంట బటన్ మీరు నొక్కండి. ఈ నోటిఫికేషన్ అన్నీ కూడా మీకు వస్తాయి. మీరు వినండి, అనేకులకు మీరు షేర్ చేయండి. ప్రభు వాక్యాన్ని మీరు ప్రకటించిన వారు అవుతారు. దేవుని దీవెన మీరు పొందుకుంటారు. ఆమేన్. థ్యాంక్ యూ ఆల్.